క్లినికల్ డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నా ఇది ఈ నియోనటల్ అండ్ పీడియాట్రిక్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఏదైతే నేప్ అంటామో, ఇది రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఎవ్రీ ఇయర్ మనము వన్స్ ఎన్ ఇయర్ ఈ ప్రోగ్రాము చాలా గ్రాండ్గా చేస్తాము. అంటే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన చుట్టుపక్కల ఉండే పీడియాట్రిషియన్ 6 డిస్ట్రిక్ట్ 8 డిస్ట్రిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి గ్యాదర్ చేసుకొని ఈ ఇయర్లో రీసెంట్గా జరిగే అప్డేట్స్, అంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ న్యూరోటాలజీ కానీ పీడియాట్రిక్స్, అంటే చిన్నపిల్లల ట్రీట్మెంట్లో జరిగే కొత్త ట్రీట్మెంట్లు ఏమొస్తున్నాయి, దానికి కొత్త పరికరాలు ఏమొచ్చినాయి, దాన్ని ఎట్లా యూస్ చేసుకోవాలి, వాళ్ళ ఇప్పుడు పీడియాట్రిక్స్లో కూడా చాలా సబ్ స్పెషాలిటీస్ వచ్చాయి. అంటే బ్రెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు, హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్, లివర్ స్పెషలిస్ట్ డాక్టర్, కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్. ఇట్లా మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న బ్రాంచెస్ నుంచి ఆ బ్రాంచెస్లో ఉండే స్పెసిఫిక్ సబ్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ వచ్చి వాళ్ళు మనకి అప్డేట్ చేస్తారు. అంటే వాళ్ళ విభాగంలో ఏం కొత్త జరుగుతుంది. ప్లస్ అందరూ వచ్చేవాళ్ళు కూడా చాలా నిష్ణాతులైన డాక్టర్లు. వాళ్ళందరూ కూడా రీసెర్చ్ వర్క్, అంటే ఒరిజినల్ రీసెర్చ్ వర్క్ చేస్తుంటారు. ఆ ప్రాబ్లంలో డీప్గా ఇన్వాల్వ్ అయ్యి రీసెర్చ్ వర్క్ చేస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళు వచ్చి మనకి లేటెస్ట్గా జరిగే అప్డేట్స్ ఒకటి ఇస్తూ, ప్లస్ ఫ్యూచర్లో ట్రెండ్స్ మనకి ఎట్లా ఉన్నాయి, ట్రీట్మెంట్ ట్రెండ్స్ ఏంటి, ఇవన్నీ చెప్తారనమాట. దీనివల్ల ఈ డిస్కషన్ వల్ల ఏమవుతుంటే నాలెడ్జ్ షేరింగ్ జరిగి మన చుట్టుపక్కల పీడియాట్రిషియన్స్ అందరికీ కూడా వాట్ ఈస్ రీసెంట్లీ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ కూడా తెలుస్తుంది. దానివల్ల ఈ ట్రీట్మెంట్ మనం మన పిల్లలకి, మన పేషెంట్స్కి అప్లై చేసుకొని మనము మోర్టాలిటీ రేట్, అంటే ఇప్పుడు నెక్స్ట్ మాన్సూన్ సీజన్ వస్తుంది, చాలా డెంగ్యూ కానీ ఇట్లాంటి కేసెస్ అన్నీ వస్తుంటాయి. ఇట్లాంటి డెంగ్యూలో ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న దానివల్ల ఇవన్నీ అప్లై చేస్తే మనకి ట్రీట్మెంట్ ఒక పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్లస్ కాస్ట్ వైజ్ కూడా కొద్దిగా అనవసరమైన ట్రీట్మెంట్ జరగకుండా చూస్తుండే. సో ఎవ్రీ ఇయర్ ఒక రెస్పాన్సిబుల్గా ఈ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి విల్ డూ దిస్ నియోనటల్ అండ్ పీడియాట్రిక్ ఎమర్జెన్సీ. అండ్ ఆల్వేస్ దీనిలో మోర్ దెన్ అరౌండ్ 400 పీడియాట్రిషియన్స్ అండ్ నియోనటాలజిస్ట్ మినిమం అటెండ్ అవుతుంటారు. అండ్ ఐ థ్యాంక్ ఇయర్ కూడా దాదాపు ఇప్పటికే అరౌండ్ 300 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. సో ఐ థ్యాంక్ ఆల్ అవర్ Rainbow Children's Hospital consultants who come all over India, from India, and attended this program, and they are giving their wonderful, sharing their knowledge to all our pediatricians in IIP Krishna and surrounding districts. Thank you very much. I'm a senior neonatologist and pediatrician at Rainbow Children's Hospital, Vijayawada andi. ఇందాక నా కొలీగ్ సీనియర్ కన్సల్టెంట్ అండ్ మెడికల్ డైరెక్టర్ మన రామప్రసాద్ గారు చెప్పినట్టు, ఇవాళ ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న 6 జిల్లాల యొక్క న్యూ బోర్న్ బేబీ డాక్టర్స్, పిల్లల డాక్టర్స్ అందరూ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మీ అందరికీ తెలిసినట్టుగా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ద లీడింగ్ టెర్షరీ కేర్ ఫర్ న్యూ బోర్న్స్ అండ్ చిల్డ్రన్ ఇన్ ద కంట్రీ. సో మనందరం కూడా డాక్టర్స్ అనేది ఎప్పుడు కూడా సైన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది. కాబట్టి బీయింగ్ ఏ లీడర్ ఇన్ పీడియాట్రిక్ కేర్, ఆ రెస్పాన్సిబిలిటీ, అంటే మా బాధ్యత ఏంటంటే ఈ కొత్తగా జరిగిన రీసెర్చ్ అండ్ కొత్తగా వచ్చిన మెడిసిన్స్ కానీ, కొత్త వచ్చిన ట్రీట్మెంట్ మొడాలిటీస్ కానీ, మనం ఇక్కడ చేసినవి మన అవుట్కమ్స్, మన నాలెడ్జ్ కూడా పక్కన వాళ్ళతో షేర్ చేసి, సో అందరం ఒక గ్రూప్గా గ్యాదర్ అయ్యి ఇఫ్ యూ కైండ్ ఆఫ్ ఇంప్రూవైజ్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఫర్ అవర్ సిక్ చిల్డ్రన్, మనకి అవుట్కమ్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అడల్ట్స్ మాదిరిగానే పీడియాట్రిక్స్ కూడా చాలా సబ్ స్పెషాలిటీస్ వచ్చేసినాయండి. ఇప్పుడు హార్ట్ పరంగా కానీ, కిడ్నీ పరంగా కానీ, సో లివర్ పరంగా కానీ, బ్లడ్ పరంగా కానీ, న్యూరో పరంగా కానీ. ఒకప్పుడు రోజులు 15-20 ఏళ్ళ క్రితం అయితే అడల్ట్ సబ్ స్పెషాలిటీ డాక్టర్స్ చూసేవాడు. అట్లా కాకుండా అన్ని సబ్ స్పెషాలిటీ కూడా సెపరేట్ ట్రైనింగ్ అండ్ కోర్సెస్ వచ్చినాయి. అండ్ మన విజయవాడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అన్ని సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. అది చాలా ఇంపార్టెంట్ ఫర్ గుడ్ కేర్ ఫర్ ద సిక్ చిల్డ్రన్ అన్నమాట. సో ఒకప్పుడు రోజుల్లో అయితే వేరే చోటున్న డాక్టర్స్ మనం టెక్నాలజీ వాడి వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వాళ్ళకున్న నాలెడ్జ్తో, వాళ్ళ ఎక్స్పర్టైజ్తో పిల్లలకి హీల్ చేసేవాళ్ళం. బట్ వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ అన్ని పీడియాట్రిక్ సబ్ స్పెషాలిటీస్ కూడా మన విజయవాడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో డాక్టర్స్ ఫుల్ టైం ఉంటారు. సో ఈ కాన్క్లేవ్లో వాళ్ళ నాలెడ్జ్, మా అదర్ బ్రాంచెస్ డాక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా ఈ చుట్టుపక్కల మన రాష్ట్రంలో పిల్లల డాక్టర్స్తో షేర్ చేసుకుని, మన రాష్ట్రంలో ఈ సిక్ చిల్డ్రన్ యొక్క అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయడం మా ముఖ్య ఉద్దేశం అండి. సో మీ ప్రెస్ ద్వారా ఈ సందేశాన్ని అందరికీ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఓవర్ టు ద టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వి ప్రసాద్. నేను మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ ఫెసిలిటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ గత 25 సంవత్సరాలుగా నవజాత శిశువులు, పిల్లల వైద్యంలో ఎంతో అత్యాధునికమైనటువంటి వైద్య విధానాలను అందరికీ పరిచయం చేస్తుంది. మన పిల్లలందరూ ఆరోగ్యాలని పరిరక్షిస్తుంది.
అదేవిధంగా రెయిన్బో హాస్పిటల్స్లో బాధ్యతగా మనం 10 సంవత్సరాలుగా ఎన్నో CME ప్రోగ్రామ్స్ను ఎంతోమంది పీడియాట్రిషియన్స్, ఎంతోమంది నియోనటాలజిస్టులు వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చి గత 10 సంవత్సరాలుగా ఒకే వేదిక మీద ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈరోజు మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పిల్లలకి సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలన్నింటినీ కూడా మన విజయవాడ బ్రాంచ్లో అందించడం జరుగుతుంది. మనకి పీడియాట్రిక్ న్యూరాలజీ కానీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ కానీ, పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ, అదేవిధంగా పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కూడా మనకి వైద్య సదుపాయాలు మనకి ఈరోజు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడలో అందుబాటులో ఉన్నాయి. ఎంతోమంది మనం పిల్లలకి అత్యాధునికమైన వైద్య సదుపాయాలు, వాళ్ళకి ప్రపంచంలోనే అత్యాధునికమైన వైద్య విధానాల ద్వారా చికిత్సలు అందించడానికి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎప్పుడూ ముందుంటుంది. ఈరోజు భారతదేశంలోనే కాకుండా ఏషియా పసిఫిక్లోనే మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నవజాత శిశువులు, చిన్నపిల్లల వైద్యంలో ఈరోజు అగ్రగామి సంస్థగా ఉండి అందరికీ సేవలు అందిస్తున్నాం. నిజంగా మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఈ మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.